ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. గలతీలకు రాసిన పత్రికలో నుండి 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. మీరు స్వతంత్రులుగా ఉండండి. మీరు స్వతంత్రులుగా వర్ధిల్లండి. చెడు అలవాట్లకు మీరు బానిసలుగా ఉండొద్దు. కింద ఉంది, ఏముంది తెలుసా మాట? చక్కటి మాట రాయబడింది. ఇది శరీర క్రియలకు ఏ ఒత్తు చేసుకున్నక, శరీర క్రియలకు శరీరము ఏమైపోతుందంటే చెడు అలవాట్లకు బానిస అయిపోయింది. కొంతమంది సారాయికి బానిస, కళ్ళుకు బానిస, సిగరెట్ తాగే విషయంలో పరాస్త్రీతో అక్ర సంబంధం, పరాపురుషునితో అక్ర సంబంధం. ఇంకా కొంతమందికి సినిమాలు చూసే పిచ్చి, ఇంకా కొంతమందికి సీరియల్ పిచ్చి, అది లేకపోతే వీళ్ళు ఉండలేరు. ఇంకా కొంతమంది ఇస్పెట్టాకలాట, జూజం, రకరకాల అలవాట్లకు ఈనాడు మనుషులు ఏమైపోయారంటే అలవాటైపోయి దానికి బానిస అయిపోయినారు. దానివలన కుటుంబాలు నాశనం అయిపోతున్నా సరే దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. అలాంటి వాళ్లకు స్వాతంత్రం లేదు. దేవుడు అంటున్నాడు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. స్వతంత్రులుగా ఉండండి. మత్తుకు బానిస కావద్దు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. నీ శరీర కోరికల కొరకు దానికి బానిస అయిపోయి డబ్బంతా నాశనం చేసుకొని దాని విషయంలో నువ్వు బయటికి రాలేక దాంట్లోనే నువ్వు కుంగిపోవద్దు. అలాగున్నట్టయితే నీకు స్వతంత్రం లేదు. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన దినము. ఈ వాక్యం వింటున్న నీకు కూడా స్వతంత్రం రావాలి. ఏ అలవాట్లయితే నువ్వు దాసుడుగా కుంగిపోతున్నావో, ఏ అలవాట్లయితే నీ కుటుంబము నాశనము చేసుకుంటున్నావో దాంట్లో నుండి నువ్వు బయటికి రా. దాన్ని వదిలిపెట్టేసాయి. దాన్ని వదిలిపెట్టేసి నీవు దేవుని చిత్తానుసారంగా జీవించు. దాన్ని బట్టి నీ కుటుంబస్తులు సంతోషిస్తారు. దాన్ని బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవుని మార్గంలో ఉండు. చెడు అలవాట్లకు ఒక్కసారిగా నువ్వు బానిస అయిపోతే దాంట్లో నుండి నువ్వు బయటికి రావాలన్నా సరే అది నిన్ను వదిలిపెట్టదు. నిన్ను నాశనం చేసేంత వరకు నిన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అది. దయచేసి వాక్యం వింటున్న నీవు దేంట్లో పడిపోయినావో, దేంట్లో నువ్వు బానిసగా ఉన్నావో దయచేసి దాన్ని వదిలిపెట్టేసేసి ఈ స్వతంత్రం వచ్చిన దినములో నీవు కూడా స్వతంత్రంగా మంచిగా మెలకువ కలిగి దేవుని మార్గంలో వర్ధిల్లు. నీకున్న ఏ చెడు అలవాటైనా సరే దాన్ని వదిలిపెట్టేసాయి. దేవుడి చిత్తానుసారంగా నువ్వు వర్ధిల్లు. ఈ మాటలు దేవుడు దీవించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఇన్న ఒక వాక్యం హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.